మించిపోయింది లేదు కనుక మళ్ళీ ఈ పాత్రలోకి మారిపోయి ఈ మధ్యన కొంతమంది మారారండి. రాగి గిన్నెలో వండుకోవడము, కుక్కర్లు కూడా రాగి కుక్కర్లు అదేదో కొత్తగా వస్తున్నాయట, మంచి కుక్కర్లు వండుకుంటున్నారు. అప్పుడు కొంత రోగం తగ్గుతుంది. ఇప్పటికే వచ్చేసింది అనుకోండి థైరాయిడ్, క్రమంగా ధనియాలు బాగా వాడండి. నేను చెప్పిన మాట వినండి. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, సోంపు అని ఉంటుంది భోజనం అయ్యాక. ఈ మూడింటిని ఏం చేస్తారంటే సమపాళ్లల్లో తీసుకోండి, తగుపాళ్లల్లో తీసుకోండి, తగుపాళ్లల్లో తీసుకోండి. అంటే 100 గ్రాములు ధనియాలు, 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు సోంపు, దోరగా మరీ ఎక్కువ కాకుండా కొంచెం దోరగా వేయించి చల్లారాక పొడుం చేయండి. ఈ పొడుం సీసాలో పోసుకోండి. రోజు అన్నం తిన్నాక అరచెంచా పొద్దుట, అరచెంచా సాయంత్రం వేసుకోండి. ఒక నెలల తర్వాత చెప్పండి నాకు. మీకు గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది, థైరాయిడ్ తగ్గిపోతుంది చాలా వరకు. ఈ ధనియాలు, ఈ జీలకర్ర, ఈ సోంపు పొడి వల్ల చాలా లాభం. ఇది ఆయుర్వేదం చెప్పింది. మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదంటే అడగంతే ఉచిత సలహాలు ఇవ్వకూడదు కనుక చెప్పలేదు. మీరు ఇప్పుడు ఈ మధ్య చెబుతున్నారు కనుక నాకు ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చిందని నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు బయట పెడుతున్నారు కనుక రోగ సంపదలన్నీ బయట పెడుతున్నారు, అసలు సంపదలు దాచుకుంటున్నారు బ్యాంకులో. సంపదలు బయటకు చూపించరు, గొలుసులు ఉంగరాలు, రోగ సంపదలు గురువు గారి దగ్గర ప్రదర్శిస్తున్నారు కనుక వాటికి మందు చెప్పవలసి వస్తుంది. అలాగే రోజు ఏం చేస్తారు, రాగిలో మట్టి పాత్రలో వండుకు తినండి. గ్యారంటీగా రోగాలు సగం తగ్గిపోతాయి, నీరసం తగ్గిపోతాయి. అసలు మట్టి పాత్రలు అందుకే మంచిది కదండి. కొండల్లో ఎందుకు వండారు? వాళ్ళు మహాత్ములు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ విశేషాలన్నీ మనకి పురాణాల్లో ఉన్నాయి. ఏ ఏ పాత్రల ప్రమాదం, ఏ ఏ పాత్రలు మంచివో చెప్పారు. రాగి ఇత్తడి పదార్థములు, ఇత్తడి కొండల్లో ఆ పాత్రలో పులుపు ఉండకూడదని చెప్పాడు. అందుకే ఏం చేస్తాం, రాగి గిన్నెలు తోమేటప్పుడు ఆ నిమ్మకాయో చింతపండు పెట్టి తోమితే ఆ పైన పోయి మకిల తలతళలాడిపోతుంది. అందుకని రాగి గిన్నెలో చింతపండుతో తయారు చేసినటువంటి పులుసులు అవి పోయకూడదు. పోస్తే డేంజర్, అది మళ్ళీ కడుపులోకి వెళ్ళకూడదు. ఏమీ తెలియదు, అన్నీ ఎందులో ఏం పోసుకుంటారో తెలియదు, పిచ్చాళ్ళు తయారైపోతున్నారు కలియుగంలో. చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళు వంటలు నేర్పేవారు, పెద్దలు నేర్పేవారు ఆ రోజుల్లో. అందుకే అన్ని రకాల ఆరోగ్య పదార్థాలు మన కడుపులోకి వెళ్ళేవి అని నేను చెప్పలేదు, వ్యాసుడు చెప్పాడు. సరే, ఏదేమైతేనే అక్కడ ఆకలి, దప్పిక, నీరసం ఈ రాజుగారికి పట్టుకున్నాయి. పోని ఇందులోంచి బయటపడడానికి విష్ణు పాదాల మీద పడదామని చూస్తే విష్ణువు యొక్క దర్శనం